హాయ్ మిత్రమా, ఎలా ఉన్నారు? గప్చిప్ అంటే చకచకా పోతాం. పర్సులో డబ్బులు ఉన్నాయా లేవా అని కూడా చూసుకోకుండా తినేస్తాం. తీరా తిన్నాక ఆ బిల్ చూస్తే తడిచి మోపుడవుద్ది. తిన్న పానీపూరీలేమో తక్కువ, అయిన బిల్లేమో ఎక్కువ. అదే మన ఇంట్లోనే పానీపూరి చేసుకుంటే మన ఇంట్లో వారితో కలిసి కూర్చొని తినొచ్చు, అలాగే చాలా తినొచ్చు. మరి చేసుకుందామా? దానికి ముందుగా బఠానీని ఒక 3 గంటల ముందే నానబెట్టుకొని తర్వాత వాటిని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఉడికించిన బఠానీని మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తాలింపు గింజలు, అలాగే టమాటా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి. ఎల్లిపాయ వేసి పసుపు, కారం, ఉప్పు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బఠానీ పిండిని వేసి ఒకసారి గరిటెతో తిప్పి కొన్ని వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. అంతే, పానీపూరి కూర రెడీ. మరి కూర రెడీ అయింది, రసం చేసుకుందామా? ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని చింతపండు గుజ్జులోకి వేయాలి. కొద్దిగా ధనియాల పొడి, మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేయండి, లేదంటే పానీపూరి మసాలా ఉంటే అదే వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసి స్పూన్తో తిప్పేయండి. అంతే, పానీపూరి రసం తయారీ అయిపోయింది. మరి ఇప్పుడు పానీపూరీలు వేయించుకుందామా? కళాయి పెట్టి ఆయిల్ వేసి పానీపూరీలు ఎక్కువ ఒకసారిగా వేయకూడదండి. ఒక 2, 3, 4 వేసి వేయించిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఒక్కసారే వేస్తే అవి రావు, పానీపూరీలు ఒకటే సైజు రావు. గప్చిప్ రెడీ అయిపోయింది, చకచకా తినేద్దామా? మరి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి.